తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఓటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. నిన్న సాయంత్రమే అన్ని పోలింగ్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు అన్ని తీసుకుని పోలింగ్ సెంటర్లకు వచ్చారు. రాత్రే మొత్తం సెటప్ అంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,97,00,000 మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకోబోతున్నారు. 3 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళంతా ఆ ఓటుకు వినియోగించుకున్నారు. దాదాపు 70% పైగా ఓటర్లు వాళ్ళ ఓటుకు వినియోగించుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. కాకపోతే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కొద్దిగా ఇంట్రెస్ట్ విషయంలో, జనాలకు ఉండే ఆసక్తి విషయంలో కొద్దిగా తేడా ఉండొచ్చు. కానీ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సెంటర్ కి రావచ్చు. ఎవరైనా వాళ్ళ ఓటుకు వినియోగించుకోవచ్చు. 5 గంటల వరకు లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓటుకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చేవెళ్లలో ఉన్నాం. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటికే పోలింగ్ సెంటర్లన్నీ కూడా పోలింగ్ సెంటర్లకు ఏజెంట్లు చేరుకుంటారు. మనం చూస్తున్నాము. మనం ఉన్న చేవెళ్ల టౌన్ లో ఉన్నాము. చేవెళ్లలో ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందికి, పోలింగ్ అధికారులకు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ గా చేవెళ్లలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ ప్రధాన పార్టీల మధ్యనే ఉన్నది. ఆ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఇప్పటికే వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పేపర్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి ధృవీకరణ పత్రాలను తీసుకుని పోలింగ్ సిబ్బంది దగ్గరకు వచ్చి పోలింగ్ సిబ్బందికి రిపోర్ట్ చేస్తున్నారు. 7 గంటలకే జనం తొందరగా 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతకన్నా ముందే పోలింగ్ సెంటర్లకు వచ్చే అవకాశం మనం చూస్తున్నాము. ఏ పోలింగ్ సెంటర్ దగ్గర చూసినా ఇలాంటి జాబితా ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పోలింగ్ సెంటర్ లో, ఆ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉన్నారు, పూర్తి వివరాలు, ఎవరు కూడా కన్ఫ్యూజ్ గురి కావాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఓటు వేశారో పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థి కూడా అదే విధంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఈవీఎం లో ఏ విధంగా సీరియల్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ నెంబర్ ఎవరు ఉంటారు, ఆ తర్వాత ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా ఇక్కడ లైన్ లో నిలబడ్డప్పుడే ఓటర్ అవన్నీ కూడా పరిశీలించవచ్చు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో లైన్ లో ఉన్నప్పుడు కూడా డిసిషన్ తీసుకోవచ్చు. మొత్తం ఇక్కడ 23 మంది అభ్యర్థులు ఉన్నారు. లాస్ట్ గా 24వ ఈవీఎం మిషన్ లో 24వ నోటా స్విచ్ ఉంటుంది. నోటా ఒకవేళ ఎవరు అభ్యర్థులు ఇష్టం లేకపోతే ఇక్కడ నోటా పైన కూడా ఓటు వేయచ్చన్న సంకేతాలు తెలియజేస్తూ ఇక్కడ ఇలాంటి పోలింగ్ సెంటర్ బయట లోపలికి వెళ్లే ముందు ఇది చూసుకుంటూ లోపలికి వెళ్లే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మెయిన్ గా ఈవీఎం మిషన్ల మీద ఇప్పటికే చాలా అవగాహన ఉంది. తెలంగాణ ప్రజలు చాలా ఎలక్షన్స్ లో ఈవీఎం మిషన్ల మీద ఓటు వేశారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకా ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉంటే చదువుకోని వాళ్ళకైతే ఇక్కడనే ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత పోలింగ్ సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళకు మళ్ళీ ఒకసారి అవగాహన కల్పించి వాళ్ళని ఫ్రీగా ఓటు వేసుకునే అవకాశం అయితే కల్పించే అవకాశం ఉంది. వాళ్ళందరికీ అవన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఎండాకాలము. మార్నింగే వచ్చి ఎక్కువ మంది ఓటుకు వినియోగించుకునే అవకాశం ఉంది. లేట్ అయితే ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి తొందరగా వచ్చి పోలింగ్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మనం లోపల ఉన్నాం, పోలింగ్ బూత్ లోపల ఉన్నాము. ఇప్పటికే మనం చూస్తున్నాము. వైపు ఈవీఎం బ్యాలెట్, తర్వాత పక్కనే వీవీప్యాట్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటు వేసిన వాళ్ళు తర్వాత వెంబడే వీవీప్యాట్ మిషన్ లో వాళ్ళ ప్రింటింగ్ చూసుకోవచ్చు. వాళ్ళు వేసిన ఓటు కరెక్ట్ గా వాళ్ళు వేసిన వాళ్ళకే పడిందా లేకపోతే వేరే వాళ్ళకి పడిందా అని ప్రస్తుతం చెకప్ నడుస్తున్నట్టు సార్. చెకప్ చేస్తున్నారా? ఈవీఎం మిషన్ స్టార్ట్ అయింది. అంతా ఓకే ఉందా? సెటప్ అంతా రెడీగా ఉంది? అందరు రెడీగా ఉంది. అంటే 7 గంటలకు ఓటర్లు వస్తే వాళ్ళ ఓటుకు వినియోగించుకోవచ్చు. వాళ్ళు ఓటుకు వినియోగించవచ్చు 7 గంటలకు. ఇక మొత్తం ఇక్కడ సీక్రెట్ గా ఒక పెడతారు, బాక్స్ పెడతారు కదా. ఇది ప్రస్తుతం మాక్ పోల్ నడుస్తుంది కాబట్టి అది పెట్టలేదు. ఎందుకంటే పోలింగ్ ఏజెంట్ చూడడానికి కోసం. ఇది మాక్ పోల్ అయిన తర్వాత మనం కంపార్ట్మెంట్ సెట్ చేస్తాం. మనం చూడొచ్చు ఈవీఎం మిషన్ల మీద మనం బయట ఏ విధంగా అయితే చూసాము, సేమ్ అదే విధంగా ఫస్ట్ అభ్యర్థి, సెకండ్ అభ్యర్థి, ఈ విధంగా అభ్యర్థుల పేర్లుతో పాటు వాళ్ళ ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధించిన గుర్తు మనకు కనిపిస్తుంది. మొత్తం 2 బ్యాలెట్ ఈవీఎంస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 23 మంది ప్లస్ 1 నోటా 24 మంది ఉన్నారు కాబట్టి ఒక దాంట్లో 16 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి 2 ఈవీఎం బ్యాలెట్లు ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ప్రస్తుతం ఓటు వేయడానికి. మనకు గ్రీన్ లైట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ మిషన్ లో వాళ్ళు వేసిన తర్వాత ఆ స్లిప్ బయటకు వస్తుంది. దాదాపు
4-5 సెకండ్లు 7 సెకండ్ల వరకు ఆ స్లిప్ అలాగే ఆగి ఉంటుంది. వాళ్ళు వేసిన ఓటు కరెక్ట్ పడిందా లేదా అని చూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరం ఉంటే పోలింగ్ సిబ్బందికి ఇక్కడ పోలింగ్ అధికారులకు రిపోర్ట్ చేయొచ్చు. మేము పలానా వాళ్ళకి ఓటేసాం కానీ పలానా వాళ్ళకి పడింది అని. ఒకవేళ అలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే మళ్ళీ పోలింగ్ అధికారి అవన్నీ కూడా పరిశీలించి నిజంగా వాళ్ళు చెప్పిన దానిలో నిజం ఉంటే ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. అబద్ధం ఉంటే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం మేడం. ఇదేంటి? ఇది కంట్రోల్ యూనిట్ అండి. బ్యాలెట్ ఇష్యూ చేసే మిషన్ అన్నమాట ఇది. ఓకే, అంటే ప్రతి ఓటు వేసిన తర్వాత మీరు మళ్ళీ రెడీ చేస్తారు బ్యాలెట్? బ్యాలెట్ ఇష్యూ చేయడం. దీంట్లో బ్యాలెట్ ఇక్కడ ఇష్యూ చేస్తేనే అక్కడ కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ అక్కడ ఇష్యూ అవుతుంది అనమాట, ఓటు పడుతుంది. లేకుంటే ఇక్కడ ఇష్యూ చేయకపోతే అక్కడ ఓటు రాదనమాట. సార్ ప్రిపేర్ చేస్తారు ఓటు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓటుకు ప్రిపేర్ చేస్తారు, మిషన్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఇంకు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మొత్తం 3 దశల్లో ఇక్కడ స్కానింగ్ ఉంటుంది. ఎవరైనా ఓటు వేయడానికి లోన్కి వచ్చిన వాళ్ళు లోన్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఓటర్ ఐడి కార్డుతో పాటు స్లిప్ ను పరిశీలిస్తారు. ఆ స్లిప్ ను పరిశీలించిన తర్వాత సీరియల్ నెంబర్ ఉందో లేదో మరొక అధికారి చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ వేలుకు ఇంకు వేసిన తర్వాత ఓటు వేసేందుకు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ సెంటర్లలో కూడా ఇలాంటి సెటప్ ఉంటుంది. ఏ పోలింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇలాంటి సెటప్ ఇదే విధంగా 3 స్టెప్పుల్లో ఓటర్లను పరిశీలించి వాళ్ళ ఓటు కరెక్ట్ గా వాళ్ళే వేస్తున్నారా వేరే వాళ్ళు వేస్తున్నారా ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళని ఓటకు స్వేచ్ఛగా వాళ్ళ ఓటకు వాళ్ళే వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. దీంతో పాటు ఇక ఇక్కడికి వచ్చే ఓటర్లకు ఇక్కడ కన్ఫ్యూజ్ గురి కాకుండా వాళ్ళు ఏమేమి తీసుకుని రావాలి ఏమేమి తీసుకొని రాకూడదు, పోలింగ్ సెంటర్ కు ఓటకు వినియోగించుకునే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అవగాహన కల్పించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది గానీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా అలాంటి ఏమేమి తీసుకోపోవాలి, లోపలికి ఫోన్ తీసుకెళ్లొద్దు, వాటర్ బాటిల్ తీసుకెళ్లొద్దు, మారణాయుధాలు కత్తులు సూదులు అలాంటివి లైసెన్సులు గన్ లాంటివి కూడా లోపలి తీసుకెళ్లొద్దు. ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇప్పటికే ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకు మళ్ళీ ఒకసారి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకు లోపలికి వెళ్లే ముందు లోపలికి కెమెరాలు కూడా తీసుకెళ్లొద్దు. చాలా వరకు ఈ ఓటు వేసిన వాళ్ళు ఈ మధ్య కొత్తగా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు కాబట్టి ఈ కొత్తగా నిబంధనలు కొన్ని కొత్త నిబంధనలు కూడా తెర మీద తీసుకొచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఫోన్లు తీసుకోవద్దు, కెమెరాలు కూడా లోపలికి తీసుకెళ్లొద్దు, ఈ సెల్ఫీలు ఫోటోలు ఇవన్నీ కూడా ఏమీ కూడా లోపల ఫోటోలు కూడా దిగే అవకాశం లేదు. ఇంకా బయట అవన్నీ కూడా చెక్ చేసి లోపలికి వెళ్తారు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఫోటోలు దిగే ప్రయత్నం గానీ లేదంటే కెమెరాలు లేదంటే సెల్ ఫోన్లు ఇలాంటివి తీసుకెళ్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, ఆ ఏజెంట్ల చేతిలో వాళ్ళ ఓటర్ కు సంబంధించిన లిస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ పోలింగ్ సెంటర్ కి ఎవరెవరు వస్తారు, వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడుంది, దీనిలో సీరియల్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు ఓటర్ స్లిప్లు ఇచ్చింది, చాలా మందికి ఓటర్ స్లిప్లు ఇచ్చింది. కానీ ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓటర్ స్లిప్ తీసుకోవచ్చు. వాళ్ళ ధృవీకరణ పత్రాలు ఏవైనా సరే 11 రకాల ధృవీకరణ పత్రాలు, ఓటర్ ఐడి కార్డు కాకుండా ఇంకా బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్ కావచ్చు, ఫోటో ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటి మొత్తం 11 ఆధార ధృవీకరణ పత్రాలు ఏదైనా సరే తీసుకుని వచ్చి వాళ్ళ ఓటాకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఇంటి దగ్గర పోలింగ్ చిట్టి అందని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఆ పోలింగ్ చిట్టిని మళ్ళీ తీసుకుని వెళ్లి వాడు ఓటాకు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అసెంబ్లీకి పార్లమెంట్ కు ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ లో తేడా ఉండొచ్చు అన్న చర్చ కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఆసక్తి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో ఉందా అన్నది ఒక రకమైన చర్చ. అయితే ఇది సమ్మర్ కాబట్టి మార్నింగ్ 7 o'clock పోలింగ్ సెంటర్లకు చాలా మంది వచ్చే అవకాశం ఉంది. మార్నింగ్ 10-11 గంటలలోపే అందరు చాలా మంది పోలింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళ ఓటుకు వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి, చాలా తీవ్రమైన ఉక్కపోత ఉంది కాబట్టి మళ్ళీ సాయంత్రం దాదాపు 3-4 తర్వాతనే మళ్ళీ ఓటర్లు పోలింగ్ సెంటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించింది ఎలక్షన్ కమిషన్. ప్రతి పోలింగ్ సెంటర్ లో కూడా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించింది. ఇక్కడనే ప్రాథమిక చికిత్స అలాంటి అందించే ఏమైనా సొమ్మశీలు పడిపోయినా ఎండలో ఏమైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళకు ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది నర్సులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఏఎన్ఎంలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి సౌకర్యం కల్పించారు. ఏఎన్ఎంలు ఎవరికైనా అసౌకర్యం కల్పిస్తే, అసౌకర్యంగా వస్తే, వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తే, అనారోగ్యంతో ఉంటే వాళ్ళకు ఎమ్మడి చికిత్స చేస్తారు. ఇంకా వికలాంగులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు వెంటనే వీల్ చైర్ లో తీసుకొచ్చి ఇక్కడ దాకా పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి వాళ్ళ ఓటుకు వినియోగించుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి పోలింగ్ బూత్ దాటే వరకు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. వాళ్ళకు వీల్ చైర్లు, వాళ్ళకు సహాయకులు అందరినీ ఏర్పాటు చేసింది. మొత్తంగా కూడా మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు లేకుండా కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఆసక్తికరమైన పోలింగ్, ఆసక్తికరమైన పోటీ నెలకొంది.
ఖచ్చితంగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. అవన్నీ కూడా మళ్లీ ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళంతా ఓటుకు వినియోగించుకోబోతున్నారు. దాదాపు ఇప్పటికి ఆ 25 లక్షల మందితో దాదాపు 15 నుంచి 20 లక్షల మంది వాళ్ళ ఓటు హక్కును పునరుద్ధరించుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో ఓటు వేయలేకపోయారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఓటు వేయబోతున్నారు. మొత్తంగా కూడా పోలింగ్ సరళి ఎలా ఉండబోతుంది, ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పార్టీలు గానీ ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. కానీ పోలింగ్ సెంటర్కి వచ్చే ఓటరు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎవరికి ఓటు వేయబోతున్నారని మాత్రం తేల్చే అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా 7 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని పోలింగ్ సెంటర్లో మాక్ పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే ఈవీఎం బ్యాలెట్లు గానీ తర్వాత వీవీప్యాట్ మిషన్లు మొత్తం సిబ్బంది అంతా కూడా రెడీ అయిపోయారు. 7 గంటల కన్నా ముందే ఒకవేళ సెంటర్లోకి వచ్చినా కూడా 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. వచ్చిన వాళ్ళకి వెంబడే 7 గంటల నుంచే పోలింగ్ సెంటర్లోకి వెళ్లి వాళ్ళ ఓటుకు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సౌమ్య. ఆల్రెడీ శివ, మొత్తం మీద అది చేవెళ్లలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.